ఆరోగ్యవంతులు ఉంటాం. ధ్యానం దివ్య ఔషధం, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల రోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసారణి. కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందంటే, కళ్ళు రెండు మూసుకొని కూర్చున్న వారికే తెలుస్తుంది. ఏ యోగులు చూసినా, ఏ ఋషులు చూసినా, ఏ మునులు చూసినా, ఏ భగవంతుడు చూసినా, నువ్వు దైవం అని కొలిచే ప్రతి వ్యక్తి కూడా ధ్యానంలోనే ఉంటాడు. మహాత్మా గాంధీ స్టాచ్యూని అర్థం చేస్తే ఆయన కూడా మెడిటేషన్లోనే ఉంటారు. కనీసం మనం అది చూసి కూడా మనకు గుర్తు రావట్లేదు, మనం కూడా ధ్యానం చేయాలి. ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే వచ్చింది. మనం ధ్యానం చేయగలిగాం. ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోగలం. నరేంద్ర మోడీ ధ్యానం చేస్తారు, సచిన్ టెండూల్కర్ ధ్యానం చేస్తారు, విరాట్ కోహ్లీ ధ్యానం చేస్తారు, సైనా నెహ్వాల్ ధ్యానం చేస్తారు, మదర్ తెరీసా ధ్యానం చేస్తారు, అబ్దుల్ కలాం ధ్యానం చేస్తారు, చంద్రబాబు నాయుడు ధ్యానం చేస్తారు. వాళ్ళంతా ధ్యానం చేసే దే అచీవ్ దేర్ గోల్స్. ధ్యానం చేయడం వల్ల వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్. ఎందుకంటే అంత సఫిషియెంట్ ఎనర్జీ, అంత సఫిషియెంట్ పవర్ మనలో వస్తుంది. ఎవరి వయసు ఎంతో అనే రోజు ప్రతిరోజు ధ్యానం చేయాలి. లైక్ వాకింగ్, లైక్ స్లీపింగ్, లైక్ ఈటింగ్. యూ షుడ్ మెడిటేట్ ఎవ్రీ డే. ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలి. ప్రతి విద్యాలయంలో ధ్యానం చేయాలి. దేవాలయాలని ధ్యానాలయాలు. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. గురుకుల విద్య మనది. గురుకులంలో ధ్యానమే చేయించేవారు. ఇది కాన్వెంట్ సిస్టమ్ అనేది లార్డ్ మెకాలన్ సృష్టించిన ఒక పనికిమాలిన విద్యా వ్యవస్థ. 4 గోడల మధ్య బంధించి మళ్ళీ శక్తిహీనులు చేస్తున్నారు. మన ఇంటి విద్య కాదు, మన జ్ఞాన విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. చక్కగా కూర్చుండు, హాయిగా కూర్చుండు. చివరి 5 నిమిషాలు ఎంతగా కళ్ళు కూర్చుంటే అంతగా ఎనర్జీ సేవ్ అవుతుంది. 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇప్పుడు మన ఫిజికల్ బాడీకి లాక్ వేస్తాం, మన లోపల మైండ్ ఉంటుంది, దానికి లాక్ వేయాలి. దానికి లాక్ వేయడమే అబ్జర్వ్ ఉంటాయి. శ్వాస మీద ధ్యాసాన్ని పదం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఆలోచనలు లాక్ వేసి మనసును గమనిస్తుంటావో అప్పుడు మనసు శూన్యమవుతుంది. నీ మనసు పనిచేస్తున్నంతసేపు నీ శక్తి వృధా అవుతుంది. నిద్రలో వచ్చే శక్తి సరిపోవట్లేదు, చాలా తక్కువ శక్తి. అది అన్కాన్షియస్గా వస్తుంది. ధ్యానంలో మనం కాన్షియస్గా తీసుకుంటున్నాం ఎనర్జీని. నిద్రకి ధ్యానానికి ఉన్న తేడా ఏంటంటే కాన్షియస్, అన్కాన్షియస్నెస్. అక్కడ ఎరుక లేకుండా నిద్రపోతున్నాము, ఇక్కడ ఎరుకతో నిద్రపోతున్నాము. ఫైనల్ 4 minutes my friends. Be with that. నా కోయి సోచ్, నా కోయి విచార్. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా వాటిని కట్ చేస్తూ మళ్ళీ మన శ్వాస మీదకి మన ధ్యాస. వేర్ యువర్ అటెన్షన్ గోస్ దేర్ ఎనర్జీ ఫ్లోస్. మీ ధ్యాస ఎక్కడ ఉంటుందో అక్కడే మీ శక్తి ఖర్చు అవుతుంది.